గాజువాక హత్య కేసులో ప్రస్తుతం పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు రవీందర్ని అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్ని కూడా చూడొచ్చు. ముఖ్యంగా జీడి తోటల్లో, ఇది సింహాచలం నుంచి దారపాలెం అనే ఊరు, దారపాలెంకి అత్యంత సమీపంలో మనం చూస్తున్నాం కదా. మనం విజువల్లో కూడా చూడొచ్చు. జీడి తోటలకు సంబంధించినటువంటి ప్లేస్లో ప్రస్తుతం అయితే అతన్ని రవీందర్ని అయితే లోపలికి తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. సీన్లో అంటే ఈమెకు సంబంధించినటువంటి మౌనికకు సంబంధించినటువంటి డెడ్ బాడీలో ఉన్న బాడీని తల, అదేవిధంగా కొన్ని పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కట్ చేసినటువంటి బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా ఒక సంచిలో, కవర్లో మూటగా కట్టుకుని ప్రస్తుతం అయితే ఇటు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడెక్కడికి తీసుకొచ్చాడని ఆ వివరాలు అయితే ముందుగా తీసుకున్నటువంటి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ప్రస్తుతం అయితే రవీందర్ని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి చాలా మా మౌనిక కేసుకు సంబంధించినటువంటి దానిలో ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసి ఎక్కడికక్కడ పార్ట్లుగా కోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోసినటువంటి వ్యక్తి అంటే ముఖ్యంగా తల, అదేవిధంగా ఇతర మొండాలకు సంబంధించినటువంటి వాటికి వేరు చేసి అనేక చోట్ల పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రవీంద్ర తాను డబ్బుల కోసం ఆమె బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెని హత్య చేశానని పోలీసుల ముందు చెప్పినటువంటిది అయితే ఉంది. దీంతో అసలు ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి పార్ట్ని ఎక్కడెక్కడ పడేశారు వాటిని చూపించమని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మొత్తం పోలీసులు అయితే ఆ సీన్లోకి అతను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి విజువల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం అతను దీనికి సంబంధించి వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నాడు. పోలీసులు ఆ ప్లేస్కి అయితే ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా కూడా మనం చూడొచ్చు. పోలీసులు అడుగులు చూసుకుని మరి లోపలికైతే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే చిన్న ఆధారం మిస్ అయినా కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి ఇబ్బందులేమీ కలగకుండా ఉండేలాగా ప్రస్తుతం పోలీసులు అయితే తగు జాగ్రత్త అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దీనికి తోడు ఆ విజువల్స్లో కనుక మనం గమనించి చూస్తే అక్కడ దాదాపుగా సిఐ, అదేవిధంగా నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. సపోర్టింగ్ స్టాఫ్లో ముఖ్యంగా చూస్తే ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ దీంట్లో అయితే భాగస్వాములైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ డెడ్ బాడీ హెడ్తో పాటుగా ఇతర బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా కట్ అయిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే రీకలెక్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. తీసుకెళ్లిన చోట రవీందర్ చూపించినటువంటి ప్రతిదాన్ని కూడా వీడియో షూట్, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది మొబైల్స్లో. ఎందుకంటే ఆధారాలు కూడా కొన్ని సేకరించినటువంటి ఆధారాలు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవరెవరు పాల్గొన్నారు దీంట్లో, ఎక్కడికి తీసుకెళ్లిన దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమి దొరికాయి అనేది చూపించే ప్రయత్నంలో భాగంగా అక్కడైతే మొత్తం అన్నింటినీ, ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే ఓ పక్క నుంచి పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూడొచ్చు. అయితే నిజంగా ఇక్కడే తల, అదేవిధంగా ఇతర భాగాల్ని ఉంచారా లేకపోతే ఇంకా ఏదైనా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఈ రవీంద్ర మౌనిక శరీర భాగాలను, తల భాగాన్ని మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి తీసుకొచ్చి పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జీడి తోటల్లోకి తీసుకువెళ్ళి అతన్ని ప్రస్తుతం వివరాలు అడిగి మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఈ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇతను ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మొత్తం అన్నింటినీ సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి చివరికి ఏం తెలుస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.